హే గైస్, మన వైజాగ్లో జార్జ్పూర్ అని ఒక ప్లేస్ ఉంది. మీలో ఎవరికైనా తెలుసా? మ్యాక్సిమం చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. ఎలా వెళ్ళాలో చెప్తాను. చెప్పే ముందు మీరు వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడికి వెళ్ళాలంటే 2 వేస్ ఉన్నాయి. సింహాచలం మీద నుంచి వెళ్ళొచ్చు, మనం ఆలద్వారం నుంచి వెళ్ళొచ్చు. సింహాచలం మీద నుంచి అలా వెళ్ళాలంటే మనకి అన్నదానం పెడతారు కదా, ఆ పక్క నుంచి అయితే మనకి వే ఉంటుంది కొండపైకి, అలా వచ్చేయడమే. ఇంకా బిర్లా జంక్షన్ నుంచి మనం మాలద్వారం వెళ్ళే వే అయితే ఇంకా టోటల్ స్ట్రైట్గా వచ్చేయడమే. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఎండ ఉండదు, కొంచెం ఫాస్ట్గా రీచ్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్స్, స్నాక్స్ పెట్టుకోండి. వాటర్ బాటిల్స్ అయితే పక్కా పెట్టుకోండి, స్నాక్స్ లేకపోయినా పర్లేదు. ఎందుకంటే మేము వాటర్కి చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదనే చెప్తున్నాను. మరి సింగిల్గా అయితే వెళ్ళొద్దు, ఒక 2-3 ఫ్రెండ్స్ అయితే అలాగ వెళ్ళండి. మేమైతే మాధవస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఆ టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం శివరాత్రికి అయితే వచ్చాను, చాలా బాగుంటుంది. దీని ఆపోజిట్లో మనకి శివాలయం ఉంటుంది. ఇక్కడ కింద వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు ఎప్పటి వరకు. ఆ వాటర్ కూడా చాలా చల్లగా ఉంటుంది. అక్కడ స్నానం చేస్తారు చాలామంది. ఈ స్టెప్స్ చూసారు కదా, ఈ స్టెప్స్ ఎక్కే మనం పైకి వెళ్ళాలి జార్జ్పోర్ట్కి. నేనైతే మీకు కొన్ని స్టెప్స్ ఎక్కి చూపిస్తున్నాను ఎలాగెళ్ళాలో. ఈ స్టెప్స్ నుంచి ఇంకా ఎక్కి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. నేనైతే సీరియస్గా ఫాస్ట్గా కొన్ని స్టెప్స్ ఎక్కగానే అలసిపోయాను. అలసిపోయి అలా కూర్చుంటే మా ఫ్రెండ్ గారు వచ్చేసి నన్ను చూసి నవ్వుతున్నాడు. ఇంకేట్ చేస్తాను. ఆడదైతే సెకండ్ టైము. ఫస్ట్ టైం అయితే వాళ్ళు ఇలా సింహాచలం వెళ్ళారు. నన్ను చూసి నవ్వుతున్నాడు కదా, నేను అలా చూసి నవ్వుతున్నాను. నేను మీకు ఒక చెట్టు చూపిస్తాను చూడండి. ఈ చెట్టు చూడగానే నాకు మర్రి చెట్టు మూవీ అయితే గుర్తుకొచ్చింది. ఈ చెట్టు చూడడానికి అలాగే ఉంది. ఎవరైనా హర్రర్ మూవీస్ గట్రా తీయాలనుకుంటే ఇక్కడికి వచ్చి నైట్ టైము చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్. నేనైతే సరదాగా అన్నాను, నైట్ టైం వచ్చాక నైట్ టైం వస్తే ఇంక ఇంటికి తిరిగి వెళ్ళాం, ఇంకా అక్కడే దగ్గర ఉండిపోవాలి. మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగుందో వ్యూ పాయింట్. మన పోర్ట్ ఏరియా, బీచ్ మొత్తం కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రండి. ఇలా పైకి రాగానే మనకు టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మీకు చెప్పాను కదా, సింహాచలం అయితే ఇలా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ సింహాచలం నుంచి వస్తే ఈ వేలో నుంచే వస్తారు. ఇంకా దీని ఆపోజిట్లోనైతే మనం వెళ్ళాలి జార్జ్పోర్ట్కి అయితే. అవే చూపించాను కదా, అది సింహాచలం వెళ్ళేవే. దీని ఆపోజిట్లో ఉంది కదా రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ అయితే మనం వెళ్తే జార్జ్పోర్ట్కి వెళ్తాము. ఇంకా టోటల్ స్ట్రైట్గానే వెళ్ళిపోలేండి. ఇంకా అక్కడ టర్నింగ్స్ అయితే వస్తుంది కానీ ఓవరాల్ అయితే స్ట్రైట్ రూటే. ఇంకా మీరు అక్కడ చూడాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మీరు జీడి చెట్టు చూసే ఉంటారు చిన్నప్పుడు, చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా జీడికాయలు ఉన్నాయి. మేమైతే 1-2 తెంపుకున్నాము. మీరు కూడా 1-2 తెంపుకోండి. ఉన్నాయి కదా అనేసి మొత్తం తెంపించడానికి చెట్టుగా కట్టేస్తారు. అలాగనేసి మీరు మొత్తం తెంపకండి, మీకు చూపిద్దామనే చూపించాను. ఇంకా కొంచెం ముందుకెళ్ళగానే పనసకాయ చెట్టు అయితే కనిపించింది. ఇది చూడగానే ఇంకా తెంపుకొని భుజం మీద వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. కాకపోతే మేము నడిచినప్పటికీ మాకు ఓపిక అయిపోయింది. ఇంక ఇది భుజం మీద వేసుకొని వెళ్ళామంటే ఇంక చచ్చిపోతాము. మాకు బెనిఫిట్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఇది మాకైతే క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. వర్షం చిన్న చినుకులు పడుతున్నాయి, ఎండ అయితే లేదు. అందుకే మేము అయితే సేవ్ అయిపోయాము. మీరు ఇవే చూసారు కదా, ఇదే వే. ఇంకా ఓవరాల్ స్ట్రైటే. మీరు ఇంకా అక్కడ టర్నింగ్స్ వస్తుంది కానీ ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మా ఫ్రెండ్ అయితే నువ్వు అన్నాడు, నేను వీడియో తీస్తాను అన్నాడు. ఆడు చెప్పాడు కదా అని మాట వినైతే నేను స్ట్రైట్గా వెళ్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, మీ స్టైల్లో మీరు ట్రై చేయండి. ఇంకా ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్ళగానే లెఫ్ట్ సైడ్లోనైతే మనకి వే వస్తుంది. ఇదే ఈ లెఫ్ట్ సైడ్ని అయితే మనకి వే వస్తుంది. కొంచెం స్ట్రైట్కి వెళ్ళగానే మీకు లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ ఇదే. ఈ లెఫ్ట్ నుంచి అయితే మనం పైకి ఎక్కి వెళ్ళాలి. చాలా కొండే, మీరైతే చూసుకొని ఎక్కండి, ముళ్ళులు గట్టు ఉంటుంది. ఇంకా మనకి నడిచేంత కంఫర్ట్ కూడా ఉండదు. నేనైతే ఎక్కలేక ఎక్కుతున్నాను. చూడండి, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి, కంగారు అవ్వద్దు. స్లోగా ఒక్కో స్టెప్ వేసి వెళ్ళండి. నేను ఆ పైకి ఎక్కడం చూసి మా ఫ్రెండ్ అయితే ఇంకో ఫ్రెండ్ చాలా అందంగా ఉంటాడు, స్మార్ట్గా. చూడండి మీకు అక్కడ చూపిస్తాను. ఆడైతే నన్ను చూసి నవ్వుతున్నాడు. చూసాడు ఆడేంటి అందగాడు, నన్ను చూసి అయితే నవ్వుతున్నాడు. ఇంక ఇలా పైకి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనం చిన్న స్లిప్ అయ్యామంటే ఇంకంత కిందకి దిగిపోతాము, మోకాలు గట్టి చెక్కేస్తాయి. మీకు ఇక్కడి నుంచి ఒక మంచి వ్యూ పాయింట్ చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే అసలు ఆ చెట్లు గట్టు అడ్డొచ్చడం వల్ల వ్యూ పాయింట్ అంతగా ఏం కనిపించలేదు. మీరైతే ఒకసారి వచ్చి చూడండి, నచ్చుతుంది. ఒక 5 ఫ్రెండ్స్ అలా ఒక వీకెండ్ వస్తే ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. అదేండి ఇంకా స్ట్రైట్గా మనం వచ్చేయడం. అదే జార్జ్పోర్ట్. దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. చూస్తే దీనికోసం వచ్చారా అనేసి మీకు అనిపిస్తుంది. అసలు ఏటో ఉండదు, మొత్తం కూలిపోయి ఉంది.
ఆ బ్రిటిష్ వాడు ఈ పైన ఎందుకు ఉండేవాడు ఆడికే తెలియాలి. ఆడు అసలు ఎలాగొచ్చేవాడు ఈ కొండపైకి, అసలు ఒకప్పుడు ఎలాగుండేదో మరి ఆడు అలాగొచ్చేవాడో తెలీదు. అసలు మొత్తం అయితే కూలిపోయింది. ఇంకా 1 or 2 yearsలోనే అయితే మొత్తం కూలిపోతుంది. మీకైతే ఎప్పుడైనా వీకెండ్లోనే ఎప్పుడైనా మీకు హాలిడే వస్తే ఫ్రెండ్స్తో అలా రండి. ట్రెక్కింగ్ చేయడానికి అయితే మంచి స్పాట్. బిర్యానీ డ్రింక్స్ కూడా తెచ్చుకున్నారా, చాలా బాగుంటుంది. ఇదే మీకు కొన్ని రూమ్స్ చూపిస్తాను. అది కిచెన్ అనుకోవాలో తెలియదు, రూమ్ అనుకోవాలో తెలియదు. ఇది ఒక రూమ్ లాగా ఉంది. ఇంకా దీని దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది ఒక రూమ్. అసలు ఏట్లేదు, మొత్తం అంతా పడిపోయి లోపల ఇంకా చెట్లు గడ్డి అదే ఉంది. కాకపోతే మీకు చూపించడానికి కోసం అయితే మేము ఎంత దూరం వచ్చాము. మీరు వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. మీకోసం